యోగి ఆదిత్యనాథ్ భారతీయులను హిందువులను ఎప్పుడు నిరాశపరచాడు. క్లియర్ కట్గా చెప్పాలని అంటే ఎవడెవడైతే భారత్కి ఖిలాఫ్ ఉంటాడో, హిందుత్వానికి ఖిలాఫ్ ఉంటాడో రాజ్యాంగబద్ధంగా ఛాతిల గడపరదించి నడుపుతాడు. యోగి ఆదిత్యనాథ్ గారు నిన్న పలు న్యూస్ పేపర్స్లో వచ్చిన కథనాలు ఫ్రెండ్స్. డిటెన్షన్ సెంటర్స్ ప్రతి మన డిస్ట్రిక్ట్లో ఒక డిటెన్షన్ సెంటర్ పెట్టాలా అని చెప్పి డిసైడ్ అయ్యిండు. అయితే ఇవన్నీ పేపర్లలో వచ్చినాయి. టైమ్స్లా, ఎకనామిక్ టైమ్స్లా, జీ బిజినెస్లా, స్వరాజ్లా. యోగి గవర్నమెంట్ లాంచెస్ స్టేట్ వైడ్ డ్రైవ్ టు ఐడెంటిఫై అండ్ డిటైన్ ది ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్రెండ్స్, 75 డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లకు యావత్ ఉత్తరప్రదేశ్ మొత్తంలో ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ని ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే చొరబాటుదారులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ లీగల్గా ప్రొసీజర్ స్టార్ట్ చేయాలా. ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల మేరకు వీళ్ళ మీద యాక్షన్ గట్టిగా దించాలా అని చెప్పి 75 డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్కి ఒక గట్టి మెసేజ్ ఇచ్చిండు. ఈచ్ డిస్ట్రిక్టు ఒక టెంపరరీ డిటెన్షన్ సెంటర్, ఈచ్ డిస్ట్రిక్టు ఒక టెంపరరీ డిటెన్షన్ సెంటర్ పెట్టి ఈ ఫారిన్ నేషనల్స్ ఎవరెవరైతే ఉన్నారో కాగజ్ లేకుండా ఉన్నోళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ నేషనాలిటీ ఏదో తెలుసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ని క్లియర్ కట్గా ఏదైతే లాస్ ఉన్నాయో, చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం వెరిఫై చేయాలా అని చెప్పి ఆదేశం జారీ చేసిండు. కన్ఫర్మ్ చేయండి వీళ్ళు ఫారిన్ సిటిజన్స్ అని ఇట్లా తెలిసినారంటే ఆయా దేశాల నుంచి ఎవడెవడైతే వీళ్ళు వచ్చిరు కదా చొరబాటుదారులు, వాళ్ళను పంపించి పడేసేయండి విత్ డ్యూ ప్రొసీజర్ ఇంకా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ మేరకు వీళ్ళని పంపించి పడదేయండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేసిరనంటే ఇది చాలా కీలకమైన పరిణామము, ఇది కీలకమైన నిజంగా చెప్పాలంటే మూవ్, ఇది చాలా నెససరీ. లా అండ్ ఆర్డర్ దేశంలో మెయింటైన్ కావాలన్నా, రాష్ట్రంలో మెయింటైన్ కావాలన్నా, నేషనల్ సెక్యూరిటీ ఇంకా సోషల్ హార్మనీ ఇది గట్టిగా ఉండాలన్నా, పదిలంగా ఉండాలన్నా ఈ చొరబాటుదారులను ఇక నా దృష్టిని అయితే తనెల కొట్టాలని చెప్తా నేను. బట్ ఇక డ్యూ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి జీరో టాలరెన్స్ అప్రోచ్ ఏమన్నాడు యోగి ఆదిత్యనాథ్, జీరో టాలరెన్స్ అప్రోచ్తోని ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఎలగొట్టాలా అని అన్నాడు. అయితే ఇది చాలా కీలకమైన ఒక అంశంలాగా మిగిలింది. ఏంటంటే దేశం మొత్తంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ జరుగుతుంది. ఆల్రెడీ మనం మాట్లాడినాం 12 రాష్ట్రాలలో. అది జరుగుతున్న తరుణంలో ఈ ఇల్లీగల్ ఇమైగ్రేషన్ మీద యోగి ఆదిత్యనాథ్ గారు స్టేట్మెంట్ ఇచ్చుడు నిజంగా అందరినీ జర భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పి లిబరల్ సెక్యులర్ మీడియా మాట్లాడుతుంది. యాక్చువల్గా ఎస్ఐఆర్ చేసేదే ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్లు, బోగస్ ఓటర్లను వీళ్ళన్నింటినీ తీయనీకే. వీళ్ళేమో భారత్ జోడో యాత్రలు చేసుకుంటూ వస్తారు కొన్ని పార్టీలు. కాకపోతే మళ్ళీ ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఎవరు నేతృత్వంలో, ఎవరి పార్టీ పవర్లు ఉన్నప్పుడు, ఏ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు వీళ్లకు లీగల్ స్టేటస్, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు వచ్చినాయి అనేది ఇక నేను సపరేట్గా చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మీ కమెంట్ రూపంలో కింద రాయండి అలా హీన చరిత్ర ఎవరిదో ఫ్రెండ్స్. విల్ బి వెరీ హ్యాపీ. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఏం చెప్తున్నాయనంటే ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఎస్పెషల్లీ ఈ చొరబాటుదారులు వెస్ట్ బెంగాల్ ద్వారా నేబరింగ్ రాష్ట్రాలకు వచ్చి మనతో ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అనేది బార్డర్ స్టేట్ అనమాట నేపాల్కి. సో అక్కడ నుంచి జనాలు వస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి జనాలు పోతూ ఉంటారు. సో ఈ బంగ్లాదేశీయులు, మయన్మార్, రోహింగ్యాలు వీళ్ళంతా ఈ నేపాల్ని ఒక కీలకమైన అడ్డా చేసుకున్నారు. ఆడికేని ఇడికేని టక్కుమని దుంకుడు, భారతీయుల లెక్క చలామణి అవుడు, వాళ్ళకు ఆధార్, ఓటర్ ఐడి కార్డులు కొంతమంది చిల్లరగాన్లు, చిల్లర నాయకులు, చిల్లర బ్యూరోక్రసీ ఉన్న పదవులలో ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళకు అపయపుడు, వాళ్ళు భారతీయులు అయిపోడు, ట్యాక్స్ పేర్ల పైసల మీద పూత కూసుడు. ఇప్పుడు ఈ ఇన్ఫిల్ట్రేటర్లకు ఎవరెవరైతే ఇప్పటిదాకా ఎంటర్ అయినరు చూడు, ఎస్పెషల్లీ ఈ బంగ్లాదేశీ నేషనల్స్, రోహింగ్యా ముస్లిమ్స్, వ్యాలిడ్ కాగజ్ జబ్ నై మిల్తా హై తभी ప్రాబ్లమ్. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ దగ్గర పత్రాలు కరెక్ట్గా ఉండి నువ్వు భారతీయుడు అని తెలిస్తే నీకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమవుతుందనంటే అగో భారత్లో ఉండాలంటేనే మాకు భయం అవుతుంది, భారత్లో మాకు చోటే లేదు అని చెప్పి వేరే టోళ్ళు మాట్లాడతారు. ఎవడైతే భారతీయుడు కాడో వాడికి ప్రాబ్లం. మళ్ళీ నువ్వు భారతీయుడు కావా అని అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకో నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ కంటే ముందు. డిస్ట్రిక్ట్ ఏదైతే ఉన్నది చూడు, ఏదైతే హయ్యర్ ఈ మైగ్రెంట్ పాపులేషన్స్ ఉన్నాయి చూడు, ఎస్పెషల్లీ మన ఎన్సీఆర్, గాజియాబాద్, నోయిడా, ఇక్కడ నుంచి ఎస్ఐఆర్ అవుతుంది కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ ఉత్తరప్రదేశ్లోకి వస్తారు. పోయి ఉత్తరప్రదేశ్కి వస్తే ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. సో వీళ్ళందరూ ఆగ్రా, మథురా, స్టేట్ క్యాపిటల్ లక్నో వీళ్ళందరికీ ఉరుకొస్తున్నారు. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ యోగి ఆదిత్యనాథ్ గారికి చెప్పినట్టున్నది క్లియర్ కట్గా. ఈ డిటెన్షన్ సెంటర్ల ఏదైతే ఉంటుంది కదా దాన్ని ఇంటెన్సిఫై చేసిండు యోగి ఆదిత్యనాథ్.
వాళ్ళకి ఏం చేసిండంటే ఒక టెంపరీ హోల్డింగ్ ఫెసిలిటీస్ చేసిండంటే మళ్ళా మక్బరాలు ఏం కడతలేడు, తాజ్మహల్ ఏం కడతలేడు, ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలనో యోగి ఆదిత్యనాథ్ గారికి పర్ఫెక్ట్గా తెలుసు. సో ఒక టెంపరీ హోల్డింగ్ ఫెసిలిటీస్ తయారు చేస్తున్నాడు, పర్మనెంట్ క్యాంప్స్ అయితే కావు. ఈ ఇల్లీగల్ ఫారిన్ నేషనల్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి అందరికి ఒక క్యాంపులలో పెట్టి అలా ఐడీలు చెక్ చేసి, నేషనాలిటీ చెక్ చేసి, అలా ట్రావెల్ హిస్టరీ కూడా చూడాలి కదా, ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగినరు, ఎవడెవడిని కలిసిండు అనేది కూడా తెలుస్తుంది. ఇవన్నీ అందుకే ఒక టెంపరీ డిటెన్షన్ సెంటర్ పెట్టిండు. ఇప్పుడు డైరెక్ట్గా కాగజలేవు కదా పట్టుకొని చలో ఇన్నాడికి పంపించే అట్లా కాదు, ఆడ కూర్చొని ఈ ఏడేడా తిరిగిండు, ఎవడెవరితో కలిసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేశంలో ఉండడమే తప్పు, దేశంలో ఉన్న తర్వాత నువ్వు ఆడాడ తిరిగినావు అని అంటే ఏమేమి చేసినావు అనేది కూడా తెలియాలి కదా. సో అందుకే ఈ టెంపరీ సెటప్లు అనమాట. అందుకే దేశకా ఉపయోగి అంట నేను ఈ మనిషిని. దాని తర్వాత పోలీస్కి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు, ఏందనంటే ఈ మొత్తం ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ క్యాంపులలో ఉన్నప్పుడు ఎవరైనా తప్పించుకున్నాడంటే మాత్రం అస్సలు మంచిగా ఉండదు, డ్యూ డాక్యుమెంటేషన్ చేసి మొత్తం ప్రాసెస్ని అంతా ఒక స్ట్రక్చర్డ్ ప్రొసీజర్స్ని ఫాలో చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పి చెప్పిండు. హైలైట్ ఏందనంటే నవ్వు వస్తుంది, ఎందుకనంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లలో ఇది పెట్టుమని క్లియర్ కట్గా చెప్పిండు, ఎస్పెషలీ హై రిస్క్ డిస్ట్రిక్ట్లలో. ఇక మీకు తెలుసు కదా గాయ గత్తర గత్తర మొదలవుతుంది మొత్తం. ఇది మన ఒక నేషనల్ సెక్యూరిటీకి స్ట్రెస్ పాయింట్ ఫ్రెండ్స్, మన ఎలక్ట్రల్ ఇంటిగ్రిటీకి ఒక స్ట్రెస్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక డెమోగ్రఫిక్ చేంజ్ ఏదైతే మాట్లాడతారు కదా, గజ్వా హే హింద్ అని చెప్పి, దానికి మొట్టమొదటి మెట్టే ఈ డెమోగ్రఫిక్ చేంజ్. మళ్ళీ ఇన్ని స్ట్రెస్ పాయింట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ డిస్ట్రిక్ట్లలో ఈ మన డిటెన్షన్ సెంటర్లు తయారు చేసి, పర్మనెంట్ కాదు టెంపరీ డిటెన్షన్ సెంటర్లు పెట్టి, ఈడు ఎవడు ఏడికైనా వచ్చిండు, ఎందుకు వచ్చిండు, ఎన్ని సంవత్సరాలకైనా ఉన్నాడు, ఈడు పిల్లలు అన్నాడా, పిల్లలు అంటే పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఇంకెంతమంది పిల్లలు, ఎంతమందితో పిల్లలు అన్నాడు, ఈడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఎంతమందికి తలాక్ చెప్పిండు. ఇవన్నీ ఎందుకు అంటున్నా అంటే కొన్ని 50 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఉండి పిల్లలు కానీ అలా పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేసిన కథలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే వెనకటికి మళ్ళీ చట్టాలు ఎట్లుండేనో చెప్పు. మళ్ళీ ఇది భారత్ జోడోనా లేకపోతే భారత్ తోడోనా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ డ్రైవ్ యోగి ఆదిత్యనాథ్ గారు మొదలెట్టగానే దేశం మొత్తంలో ఒక గాయ గత్తర ఎస్పెషలీ లిబరల్ బ్రిగేడ్, సెక్యులర్ బ్రిగేడ్ ఉంటుంది కదా, వీళ్ళందరూ అపోజిషన్ పార్టీ వీళ్ళంతా మీడియా హౌస్లలోకి వచ్చి లొల్లి, ఇది పొలిటికలీ మోటివేటెడ్ అని, ఇది ముస్లింలను భయభ్రాంతులకు గురి చేస్తుందని, మైగ్రెంట్ కమ్యూనిటీస్ అంటే మనుషులు గారా అని మళ్ళీ ఇంట్లో పెట్టుకో కదరా, నీ పిల్లలని ఇచ్చి పెళ్లి చేయ కదా అని చెప్పి చిత్రగుప్తు కూడా మాట్లాడుతుంది. మీకు ఎవరైనా బిడ్డలు ఉన్నా, మీకు ఏమైనా కొడుకులు ఉన్నా, మళ్ళీ ఇలా పిల్లలని చేసుకోండి, బిడ్డలు కొడుకులు ఎవరైతే ఉంటే వయసు వరుస వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయరు మీరు. ఇవన్నీ మాటలు ఎందుకురా, మీ ఆస్తులలో సగ భాగం ఇయ్యండ్రి, అది మొత్తం ఇయ్యండ్రి, పెట్టుకోరి కుర్చీ మడత పెట్టి, ఎవడొద్దని అన్నాడు మిమ్మల్ని. రోడ్ల మీద మైక్ల మీదకి వచ్చి ఓ పెద్ద మానవత్వం డిస్ప్లే చేసే వాళ్ళకి నేను అంటున్నా, మళ్ళీ వాళ్ళతో బంధుత్వం చేసుకోండి, ఒకసారైనా చేయండి కదా. అది చేసిన తర్వాత మాట్లాడండి. అవ్వద్దు, మా పిల్లలు మాత్రం గట్టిగా ఉండాలి, వీళ్ళ దాంట్లో వీళ్ళ గురించి మేము మాట్లాడంగానే మాకు ఎక్కడి నుంచో ఒక ఫండింగ్ వస్తుంది, అది తీసుకుంటాం మేము, అది తీసుకొని మంచిగా బతుకుతాం, తర్వాత వీళ్ళు డిటెన్షన్ సెంటర్లకు పోతాయింది, వీళ్ళు ఏడబడితే ఆడ మునిగి సస్తయింది మాకేంది అని అన్నది ఈ తత్వం. ఫ్రెండ్స్ అప్రమత్తంగా ఉండుండ్రి. దేశం మొత్తంలో ఎస్ఐఆర్ అవుతున్నది, ఓట్ చోరీ అని మాట్లాడేది వీళ్ళే కదా. ఇప్పుడు ఆ ఓట్ చోరీని కడిగేద్దాం, మీరు కూడా కలిసి పనిచేయండి అని అంటే అది రారీళ్ళు. వీళ్ళకి అనుకూలంగా ఎక్కడెక్కడైతే రిజల్ట్ వస్తుందో అక్కడక్కడ పల్లెత్తు మాట మాట్లాడరు. బీహార్లో ఓట్ చోరీ మళ్ళీ మొదలైపోయింది కదా, గాయ వరుతురు కదా, మీరు అర్థం చేసుకుంటున్నారా అని చెప్పి చెప్తున్నా. నువ్వు నిద్ర లేవాలి అంతే, నువ్వు నిద్ర లేవవు, అది ప్రాబ్లం మనోళ్ళతో. మనోళ్ళు ఏందని అంటే నిద్ర లేవరు. కుంభకర్ణుడు అన్న భోజనం పెడితే లేచిండ్రు అయ్యా, మీరు ఏడలేస్తారో నాకు అసలు అర్థం కాదు. పొద్దుగాల లేచి ఇన్ని న్యూస్లు ఇంత జరుగుతుంది మీ ముక్కు కింద అనంటే యు ఆర్ హ్యాపీ, యు ఆర్ కంప్లీట్లీ హ్యాపీ విత్ ది డే. ఇలా గడిచిపోయింది కదా, ఇవన్నీ మనకెందుకు, అంతే కదా ఫ్రెండ్స్. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పుర్రి ఫ్రెండ్స్. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేసి వాళ్ళ అభిప్రాయం కూడా అడుగుండ్రి. భారత్ మాతాకి జై.